నమస్తే, నా పేరు డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా గురించి తెలుసుకుందాం. బేసికలీ మనకు ఇవి మూడు రావాలంటే కారణాలు వచ్చేసి మనకు ఫస్ట్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. ఎప్పుడైతే మనకు ఫీమేల్స్ లా ప్రెగ్నెన్సీ టైంలా మళ్ళీ ఎక్కువ మనకు నడక తక్కువ అంటే మనము మంచిగా ఫుడ్ తీసుకుంటున్నాము, బైక్ లో వస్తున్నాము ఆఫీస్ కి, మళ్ళీ కూర్చుంటున్నాము ఒకటే ప్లేస్ లా, లాంగ్ అవర్స్ సిస్టమ్ వర్క్స్ ఉంటుంది. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం పని చేయలేక పడుకుంటాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంప్రాపర్ డయట్. సో ఇంప్రాపర్ డయట్ అంటే మనం తినే ఆహారంలో మీరు ఎంత ఎగ్, చికెన్, మటన్ ఇలాంటివి యాడ్ చేసుకున్నా ఫైబర్ అనేది 0%. ఫైబర్స్ మనకు ఫ్రూట్స్, వెజిటేబుల్స్, దీంట్లో ఆకుకూరలనే ఎక్కువ ఉంటది అనమాట. సో ఇవి మనం కరెక్ట్ ఇంటేక్ తీసుకుంటే ఇవి మనకు కరెక్ట్ గా ఉంటది. దీస్ ఆర్ ద మెయిన్ ఫస్ట్ కాజెస్ ఆఫ్ పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా. నెక్స్ట్ మనకు వచ్చేసి సిమ్టమ్స్ ఏముంటది. ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకు కరెక్ట్ గా స్టూల్ పాస్ చేయడం ఇబ్బంది అవుతుంటది. అంటే మనకు మోషన్ పాస్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్లడ్ బయటకు పడడం కనిపిస్తూ ఉంటది. దాంతోపాటు ఒక్కొక్కరు 2 రోజులకు ఒకసారి స్టూల్స్ పాస్ చేస్తూ ఉంటారు. నొప్పి, మంట, కూర్చోలేకపోవడము, ఇది మనకు కొన్ని లక్షణాలు. నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రీట్మెంట్ ఏముంటది. ఇక్కడ మనకు హోమియోపతిలో అయితే వితౌట్ సర్జరీ. ఓకే, సో సర్జరీ లేక మనకు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇది మనం ఇనిషియల్ స్టేజెస్ లోనే తొందరగా మనం తెలుసుకున్నామంటే దీనికి మనము హెమామెలిస్, మళ్ళీ ఇంకా మనకు రెటైనియా, యాసిడ్ మ్యూర్ ఇలాంటి మంచి మెడిసిన్స్ ఇచ్చి మనము జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం చూసి మంచి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్ ని మనము కంప్లీట్ గా క్యూర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనము ఇచ్చే మెడిసిన్స్ తో పాటు కొన్ని జాగ్రత్తలు అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ జాగ్రత్తలు వచ్చేసి మనకు ఫస్ట్ వచ్చేసి మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్. ఓకే, కొంచెం సేపు అయినా మనం తిన్నాక కొన్ని 5 minutes అయినా వాక్ అనేది చేయాలి. మీరు ఎంత వర్క్ ప్రెషర్లు ఉన్నా, మీరు వర్కింగ్ ఉన్నారు, ఎంత ప్రాబ్లం ఉన్నా అట్లీస్ట్ ఒక 1 hour ఒకసారి లేచి 5 minutes ఒక రౌండ్ వేసి వచ్చి మీ క్యాబిన్ లా కూర్చోవచ్చు. ఓకే, సెకండ్ వచ్చేసి మనకు మన డయట్. డయట్ అనేది మన చేతుల్లోనే ఉంటది. రోజు మనము పెసరు, మొలకలు, మళ్ళీ ఆకుకూరలు, కీరా, క్యారెట్, బీట్రూట్ ఇవి రా తీసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే మనం జ్యూసెస్ తాగుతామంటారు. మీరు జ్యూస్ తాగేటప్పుడు ఏమవుతుంది, లిక్విడ్ ఇంటేక్ అనేది లోపల వెళ్తుంది, ఆ ఫైబర్ ని పడేస్తున్నారు. ఆ ఫైబర్ అనేది మనకు ఇంటేక్ కావాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఫైబర్. మనకు మీరు లిక్విడ్ మాత్రం తీసుకుని ఫైబర్ పడేస్తున్నారు. సో ఆ ఫైబర్ మీరు అట్లా జ్యూస్ తాగక తురుమేసి సాలెడ్స్ లేక తినండి. ఇది ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. మన డైజెషన్ కి కూడా మంచిగా ఉంటుంది, ఫైబర్ కూడా లోపల వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్కువ ఎవరైతే కూర్చుంటున్నారో వాళ్ళు లేచి ఏదైనా కొంచెం సేపు ఒక 2-3 minutes వరకైనా మళ్ళీ ఒక రౌండ్ వాక్ చేసి వచ్చి కూర్చోండి. సిట్స్ బాత్. సిట్స్ బాత్ అంటే మీకు ఇంట్లో ఉన్న ఒక టబ్లో కొంచెం వామ్ వాటర్ వేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి లేదంటే బెటాడిన్ లిక్విడ్ వేసి ఒక 2 minutes కూర్చొని దాని తర్వాత లేచి రావాలి. ఇది ఏమవుతుందంటే మనకు చాలా పెయిన్ నుంచి రిలీఫ్ అనేది ఇస్తుంది. ఇది మనకు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. థ్యాంక్ యూ.